హాయ్ అండి, వెల్కమ్ టు జీవనధార ఫార్మసీ నాగారం జనరిక్ ఫార్మసీ. నేను మీ ఫార్మసిస్ట్ అరవింద్. ఈరోజు మన డైనమిక్ లీడర్ డిఐ ప్రవీణ్ కుమార్ సార్ గారు మీటింగ్ పెట్టడం జరిగిందండి. సో మీటింగ్లో మనకు మంచి అమూల్యమైన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది సార్. అలా ఏంటంటే ప్రతి ఒక్క ఫార్మసీలో కంపల్సరీ ఫార్మసిస్ట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేని ఎడల ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ కానీ హాఫ్ కిలోమీటర్ల సరౌండింగ్లో ఫార్మసిస్ట్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పాల్సిన ఐటమ్స్ ఏంటంటే నార్కోటిక్ మెడిసిన్స్. సో మత్తు పదార్థాలు లాంటివి మాత్రం కంపల్సరీ పెట్టకూడదని సార్ మరీ హెచ్చరించి మరీ చెప్పారండి. సో కొంతమందికి రావచ్చు డౌట్స్, కంపల్సరీ కొంతమందికి ఆ ట్యాబ్లెట్స్ యూజ్ ఉంటాయి కదా సార్. అంటే ఆ యూజ్ అనేది అంటే వాళ్ళు కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రిస్క్రిప్షన్ ఉన్న తర్వాతనే ఆ మెడిసిన్స్ అనేది మనం కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ చేయాలి. అదొక మెయిన్ ఇంపార్టెంట్ అది. సో డిఐ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరీ కంపల్సరీ చెప్పారు. నార్కోటిక్ మెడిసిన్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి ప్రతి ఒక్క ఫార్మసీలో. అండ్ ఫార్మసిస్ట్ కంపల్సరీ ఉండాలి ఫార్మసీలో. ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటారో వాళ్ళే ఫార్మసీలో ఉంటే ఇంకా చాలా బెటర్ అని కూడా సార్ హెచ్చరించడం జరిగింది. సో ఆల్ మెడికల్ షాప్స్ అండి కొంచెం కంపల్సరీ ఫార్మసిస్ట్ ఫార్మసీలో ఉండేటట్టు అవైలబుల్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.